2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి స్టార్ హీరో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొందరు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై నేడు స్పందించారు నటుడు హైపరాది. వివరాల్లోకి వెళ్తే అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే. ఈ మూవీ ఆగస్టు 1న రిలీజ్ కానున్న నేపథ్యంలో నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన హైపరాది అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ కూడా. అలాంటి ఆయన్ను అందరూ గౌరవించాలి. ట్రోల్ చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదని, ఇకపై ఆపేయాలని హైపరాది చెప్పారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీలో అలాంటి ఫీలింగ్ ఏమీ లేదని, అంతా ఒక్కటే. ఇకపోతే కొంతమంది అల్లు అర్జున్ ను కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద థంబ్ నైల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయవద్దు. అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం ఆపేయాలని కోరుతున్నా అని ఆది చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తా. బాధలో ఉంటే దగ్గరికెళ్లి చూసుకుంటా. పవన్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. నాకు ఎమ్మెల్సీ ఇస్తారంటే జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. కాకపోతే ప్రచార సమయంలో చాలా సినిమాలు చేయలేకపోయాను. ఒక మంచి కోసం పోరాడినందుకు ఫ్యూచర్ లో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇక శివం భజే ఆగస్టు 1న థియేటర్లో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. శివం భజే అని ఈ సినిమాకు ఆధ్యాత్మికమైన టైటిల్ పెట్టిన వరుస హత్యలతో టెర్రరిజం ఆగడాల నేపథ్యంలో ట్రైలర్ అదిరిపోయింది. వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగైపోవాలంటూ శివం భజే ట్రైలర్ స్టార్టింగ్ లో బ్యాక్గ్రౌండ్ లో వినిపించగా ఆ వెంటనే తీవ్రవాదులను చూపించారు. ఇక పాకిస్తాన్ తీవ్రవాదులతో పాటు డ్రాగన్ దేశానికి చెందిన అధికారులను కూడా ట్రైలర్ లో చూపించడంతో అసలు చైనా పాత్ర ఏమిటి అనేది ట్రైలర్ పై క్యూరియాసిటీ పెంచేస్తుంది.